నువ్వేనా ఈ ఇంట్లో పని మనిషివి? అవునమ్మా. ఈ రోజు నుంచి నీకు పింఛన్ ఇప్పిస్తున్నాను. వెళ్ళి మరో ఇంట్లో పని చూసుకో. ఇది ఎక్కడ సోద్యం తల్లి? తల్లి లేదు పిల్లి లేదు. నీ ఉండండి, ఈ సంగతి పెద్దమ్మ గారితో చెప్తాను. ఆవిడ కూడా మీకు తెలియదు. ఏమిటి రాజీ, వంట మనిషిని పనిలోంచి వెళ్ళిపోమన్నావా? అవును బాయ్. ఇంటి కోడలివి గాని వంట మనిషివి కాదు. అవుననుకో, కానీ వంట చేయని ఆడది అసలు ఆడదే కాదని మా అబ్బున్నానే చెప్పాడు. అలాగనకైతే నేను పుట్టి బుద్ధిరిగిన తర్వాత మా మాతాశ్రీ ఇంతవరకు వంటే చేయలేదు అంటే ఆవిడ సారదే కాదని నీ ఉద్దేశమా? ఊరుకోరా. చూడు రాజీ, నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడి కోడలివి. నువ్వు వంట చేస్తే మా హోదాకే నామోషి. డబ్బున్న వాళ్ళమని చెప్పి మన తిండి మనం తినకుండా ఇంకొకళ్ళతో తినిపిస్తావా? ఈ లాజిక్ ఏదో బాగానే ఉందమ్మా. ఇలా తిప్పి అగ్గిపు లాంటిస్తే మంట వస్తుంది. ఓసారి వెలిగించేస్తాను. బాయా, అగ్ని పెట్టివు. అగ్ని పెట్టే తప్పు రాజీ, అగ్గి పెట్టే. నాకెంతో చదువు రాకపోతే మాత్రం దీని పేరు కూడా తెలియదు అనుకున్నావా? బాయా, శ్రీరాముడు అడిగినప్పుడు సీతాదేవి ఎందులో దూకింది? అగ్నిగుండంలో. మరి ఆవిడ్ని ఎవరు బయటకు తీసుకొచ్చారు? అగ్నిదేవుడు. చూసావు మరి. అగ్నిదేవుడు అగ్నిగుండు అనేటప్పుడు దీన్ని అగ్ని పెట్టి అని ఎందుకు అనకూడదు?